ఆగనిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. మంత్రి సవితమ్మ ఆదేశాల మేరకు పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలం ఎర్రగుంట గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉండడంతో మంత్రి సవితమ్మ ప్రత్యేక చొరవ తీసుకుని త్రాగునీటి కోసం ఎర్రగుంట కూటమి నాయకుల ఆధ్వర్యంలో గ్రామంలో బోరు వేయించారు. బోరు వేయించడంతో మంచినీళ్లు పడడంతో గ్రామంలోని కూటమి నాయకులు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి సవితమ్మకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా త్రాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుండే వాళ్ళం. మంత్రి సవితమ్మ చొరవతో త్రాగునీటి సమస్య దూరం అవుతుందని ప్రజలు కూటమి నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇంకా తాగునీరు గురించి నేను చెప్పాల్సిన అవసరంలా. తాగునీరు శాఖ మంత్రి ఎవరు? నాకు అన్న సమానమైన పవన్ అన్న ఏమనుకున్నా సాధించే వ్యక్తి. ప్రతి కేబినెట్ మీటింగ్ లో మేము చర్చిస్తాం. తాగునీరు ఒక ప్రయారిటీ అని ఆయన ప్రతి కేబినెట్ మీటింగ్ లో చెప్పారు. గత ప్రభుత్వం నాశరికమైన పనులు చేసింది, ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసింది. తిరిగి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు కేటాయించి ఈ రోజు ఆ ప్రాజెక్ట్ కి టెండర్ స్థాయికి తీసుకొచ్చారు. నా అన్న పవన్ అన్న త్వరలోనే ఆగిపోయిన పనులని ప్రారంభిస్తాం. ప్రతి గడపకి కుళాయి ద్వారా తాగునీరు కూడా అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మెత్తి కరిమబ్బు వానవాడాలే వేయని నిలువెల్ల మనసు పడగళ్ళు తాకి కడగళ్ళే తీరని జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా కల్లు కల్లు మని సిరిమూవల్లే చినుకే చేరగా చల్లు చల్లు మని పులకింతల్లు పుడమే పాడగా అసలు ఇక లేరని ఆకాశానికి చెప్పని ఈ రక్తాక్షర లేఖని ఇప్పుడే పంపని అన్నం పుణ్యం ఎరగని మా సీమకి రమ్మని ఆహ్వానం అందించని మెరిసే చూపుని తొలగింది ముప్పు అని నీలి మబ్బు మనసారా నవ్వని చిరుచల్లు ముప్పు మన ముంగిలంత ముత్యాలే చల్లని ఆశాసు గంధమై నేలంతా సంక్రాంతి గీతమే పాడేలా శాంతి మంత్రమై గాలంతా